గత కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమంత్రి గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన మనందరికీ తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయనతో ఒక ఆయన ఉండేవాడు. ఆయనను ఏమని పిలిచేవారంటే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ. ఆయన ఎవరు? రాజశేఖర రెడ్డి గారు మనిషి. ఆయన మంచి ముఖ్యమంత్రి అని అందరూ మెచ్చుకుంటారు ఆయన్ని. కానీ ఈయన ఎవరంటే ఆయన పక్కన ఉండే ఆయన క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి ఆయన క్లాస్మేటు. ఆయనను రాజకీయాల్లోకి ఆహ్వానించి నాకు నువ్వు తోడుగా ఉండాలని చెప్పి ఇంట్లో బయట ఆఫీసులో అన్ని చోట్ల ఏ కార్యం చేసినా ఏ ఆలోచన చేసినా ఆయనతో పంచుకునేవాడు. ఆయన ఏమన్నారా అంటే ఈయన ఎవరో కాదు, ఆయన పేరు రాజశేఖర రెడ్డి గారి ఆత్మ. ఆయన పేరు రామచంద్రరావు గారు. ఇంకా ఆయన బతికి ఉన్నాడు, ఆయన చనిపోయాడు, అది వేరే విషయం. అంటే దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు కూడా ఆత్మవే. హల్లెలూయా, అంతే కదా. ఎందుకు ఆయన ఒక్కడిని అంతమంది మంత్రులు ఉంటే, అంతమంది సహచరులు ఉంటే ఆయన ఒక్కడిని పిలుచుకుని మరి ఆయన్ని అంతగా దగ్గర తీసుకున్నాడు. అందరూ ఆయన్ని మరి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అని చెప్పి ఎందుకు పిలువబడ్డాడంటే ఏంటి ఆయన గొప్పతనం అంటే, ఆయన సంగతి ఈయన తెలుసు, ఈయన సంగతి ఆయన తెలుసు. మనస్సు, హృదయము, కార్యములన్నీ ఐక్యపరచబడ్డాయి. ఇంకా వారిద్దరి మధ్య ఆంతర్యాలు లేవు, విభేదాలు లేవు, మర్మాలు లేవు. ఆయనకు భార్య, మంచి భార్య ఉంది ఆయనకి. భార్య మరి ఆత్మ కాదు. కొడుకున్నాడు, కొడుకు ఆత్మ కాదు. కూతురుంది ఆత్మ కాదు. బంధువులున్న ఆత్మ కాదు. ఈయన ఒక స్నేహితుడు, చిన్నప్పటి నుంచి స్నేహితుడు, క్లాస్మేటు, ఇతడు ఆయన ఆత్మ. అది నిజమో అబద్ధం అని తెలియదు, కానీ అది పెద్ద టాక్ అయిపోయింది. ఇప్పటికి కూడా ఆయన ఉన్నాడు, జీవించే ఉన్నాడు, ఆయన లేడు. ప్రేమణ దేవుని పిల్లరా, ఏదైనా దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు దేవుడివి కాదు, కానీ ఆత్మ ద్వారా కార్యాలు చేస్తావు. పోయిన వారం పరిశుద్ధాత్మ గురించినటువంటి ఆలోచన చేశాం. దయచేసి ఏదైనా మన అదే సందేశాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఆత్మను గురించిన ఆలోచన చేద్దాం. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే శరీరం కాదు. ఆత్మ అంటే మనస్సు కాదు. మనస్సు ఇక్కడ ఉంటుంది, బ్రెయిన్లో, మెదడులో ఉండేది మనస్సు. ఆలోచన శక్తి మనకు అనుగ్రహిస్తుంది. మెదడు నుంచి ఆజ్ఞలు వస్తే చేయి లేవంట లేస్తుంది, కాలు లేవంట లేస్తుంది. మెదడు ఆజ్ఞలు పాటించి మనస్సు ఇచ్చే ఆజ్ఞలను బట్టి అవయవాలు పనిచేస్తాయి. కానీ ఆత్మ అది కనపడదు, మనసు కూడా కనపడదు ఆ మాటకు వస్తే. కానీ ఆత్మ దేవుని సంబంధమైనది. హల్లెలూయా. నీలో ఉండేది జీవాత్మ అయితే దేవుని దగ్గర నుంచి వచ్చేది పరిశుద్ధాత్మ. దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ. సైతాను వాడు అపవిత్రుడు, వాడి ఆత్మ అపవిత్రాత్మ. అపవిత్రాత్మలు ఎన్నో ఉన్నాయి. సాతాను ద్వారా వాడి ద్వారా అంటుకొని వాడి దగ్గర అంటించుకుని ఎన్నో దయ్యాలు, కోటాను కోట్ల దయ్యాల సమూహములు ఉన్నాయి. అవన్నీ ప్రేతాత్మలే, అవన్నీ దయ్యముల ఆత్మలే. దేవుని ఆత్మ ఒక్కటే. ఆ ఒక్క ఆత్మ నాలుగులుగా విభాగించబడి అగ్ని కీలలోనే విభాగించబడి నీ మీద పడుతుంది, నా మీద పడుతుంది. మనమందరం ఆయన ఆత్మకు వారసులం అవుతున్నాం. ఆ ఒక్క ఆత్మ నిన్ను ఐక్యపరుస్తూ ఉంది. ఆ ఒక్క ఆత్మ నా మీద వ్రాలుతుంది, ఆ ఒక్క ఆత్మ నీ మీద వ్రాలుతుంది. వ్రాలిందా? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి వాలినప్పుడు అక్కడ ఉన్న 120 మంది మీద, మరియమ్మ ఒక్కదాని మీద వాళ్ళే, పేతురు ఒక్కడి మీద వాళ్ళే, అక్కడ ఉన్న 120 మంది మీద రాలేడు. గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. దేవుడు ఎవరికి పక్షపాతి కాదు. నీ మీదనే నేను ఆత్మను ఉంచుతాను అని అంటున్నా. యేసుక్రీస్తు వారు మొదలుకొని ఇక్కడ ఉన్న మనం అందరము క్రీస్తు రక్తం చేత విమోచించబడిన మనందరము ఆయన ఆత్మకు వారసులమే. హల్లెలూయా. అడిగి పొందాలి. నువ్వు అడగకపోతే ఏమైనా అనుగ్రహించడు. మీరు యెరూషలేములోనే ఉండండి, పైనుండి శక్తి పొందేదాకా మీరు బయటికి పోవద్దు. యేసయ్య వెళుతూ ఆజ్ఞాపించాడు, మీరు పైనుండి శక్తి పొందే వరకు. పైనుండి ఎప్పుడైతే శక్తి పొందుతారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకుంటారో అప్పుడు మీరు సాక్షులై ఉంటారు. మీరు స్వస్థపరుస్తారు, దయ్యాలు కొడతారు, రోగాలు స్వస్థ చేస్తారు. అవన్నీ ఉన్నాయి, అవి లేవని అంటం లేదు నేను. ముందు సాక్ష్యం కావాలా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నట్టుగా నీ సాక్ష్యము బలమైన సాక్ష్యముగా ఉండాలి. అసలు మొదలుపెట్టే లేకుండా 10 మెట్లు ఎట్టెక్కుతావు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడని, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడని మొదలు నీ సాక్ష్యం చెప్పుద్ది.
పరిశుద్ధాత్మ దేవుడు అంటే అపవిత్రాత్మ కాదు, అది దేవుని ఆత్మ. క్రీస్తు పరిశుద్ధుడు అని ఆత్మ పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీ మాట ద్వారా నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడో లేదో తెలిసిపోద్ది. నీ క్రియ ద్వారా కూడా నీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో లేదో తెలిసిపోద్ది. నా ప్రవర్తన ద్వారా కూడా పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడో లేదో తెలిసిపోద్ది. ఆత్మను సంపాదించుకోవటం మన బాధ్యత అండి. అడిగిన ప్రతి ఒక్కరికి ఆయన ఉచితంగా అనుగ్రహించబడతాడు. ఫలానా సంఘంలోకి మాత్రమే ఆత్మ వస్తాడు, ఫలానా ఒక పాస్టర్లోనే ఆత్మ ఉన్నాడు. నో 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 అడిగిన వాడు అందరికీ అనుగ్రహించబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు తక్కువ ఎక్కువ ఉండదు. నువ్వు ఎంత నింపబడతావో అంత నింపబడతావు. అందుకని ఆత్మతో మీరు నింపబడండి అంటాడు. ఆత్మను ఆర్పకుడి అంటాడు. మీరు మద్యం తాగడం మానేసి ఆత్మతో నింపుకోండి. మిమ్మల్ని మద్యంతో మత్తులు కావద్దు. మీరు ఆ బుడ్డి ఈ బుడ్డి తాగి మత్తులై పడుకొని నిద్రపోవద్దు, దేవుని దూరం కావద్దు. మీరు ఆత్మతో నింపబడండి. అంటే మద్యం తాగిన వాడు ఎంత మత్తుగా ఉంటాడో పరిశుద్ధాత్మ నింపబడాడు దేవుళ్ళు అంతగా ఉంటాడు. హాల్లో దేవుళ్ళు అంతగా ఉంటాడు. మద్యం తాగినవాడు ఆడు ఏం చేస్తున్నాడో తెలియదు. బాగా నిండుగా తాగితే అవసరమైతే పడిపోయి వాడికి మత్తు అయిపోతాడు. వాడు లేపినా లేవడాడు. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటిది కదా, నింపబడితే దేవుని కోసమే నువ్వు వాడబడతావు. దయచేసి మన వాక్య భాగానికి వద్దాం. ఏ వాక్యం ద్వారా మనం ప్రభు సంధిస్తాడో ఆత్మను గురించిన హెచ్చరికను మనం ఏదైనా పొందుకుందాం. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకం, ప్రవచన వాక్యము, యేసుక్రీస్తు వారి రాకడ గురించినటువంటి మరి సందేశాలు లేకపోతే కార్యములు, మరి ప్రవచనాలు అక్కడ ఉంటాయి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము. ప్రకటన 16 అందులో 13, 14 వచనాలు మనం చదువుకుందాం. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. చాలండి చాలండి, అవి దయ్యముల ఆత్మలు. ఎక్కడి నుంచి బయలుదేరేంటండి? ఒక 3 ఉన్నారు. యేసు దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టే త్రిత్వం అని చెబుతామే. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములో అని చెప్పి ఆశీర్వదిస్తాం, ప్రార్థన చేస్తాం. అయితే రాబో దినములలో యేసుక్రీస్తు యొక్క రాకడకు సంబంధించినటువంటి సందర్భాలలో యేసయ్య మధ్యాకాశానికి రాకముందు ఆయన కొన్ని కార్యాలు చేస్తాడు. 6వ దూత పాత్రను కుమ్మరించినప్పుడు 7 పాత్రలు ఉన్నాయి. ఒక పాత్ర తర్వాత ఒక పాత్ర కుమ్మరించబడుద్ది. ఇవి మనకు అర్థం కావు. నేను ప్రకటన గ్రంథం గురించి వివరణ చేయట్లేదు, ఆత్మల గురించి మాట్లాడుతున్నా. మనల్ని నింపే ఆత్మ, మన పైన సంచారం చేసే ఆత్మ, మనల్ని నడిపించే ఆత్మ, మన నోట మాట ఉంచే, ప్రార్థన ఉంచే, ఆరాధన మాటలు ఉంచే దేవుని ఆత్మ గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ ఏమంటాడంటే, మహానది మీద 6వ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు, పరాతన నది మీద ఆత్మను కుమ్మరించినప్పుడు, పాత్రను కుమ్మరించినప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే, తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరిచినట్టు దాని నీళ్లు ఎండిపోయినాయి. నది అంతా ఎండిపోయింది. ఏనండి, పరాతు నది ఎప్పుడు జీవజలముగా ప్రవహించేటువంటి, ఎప్పుడు ఎండిపోతా నది. కానీ 6వ దూత పాత్రను కుమ్మరించినప్పుడు నది అంతా ఎండిపోయింది, తాగడానికి నీళ్ళు లేవు. ఆ కాలము రాబోతుంది. కానీ అది మన అంశం అది కాదు. కానీ మరియు అక్కడ మూడు విషయాలు కనపడుతున్నాయి. 1 ఘటసర్పము, 2 క్రూర మృగము, 3 అబద్ధ ప్రవక్త. ఈ 3 కలిస్తే అపవాది సాతానుడు. దేవునికి విరోధి అయినటువంటి, క్రీస్తు విరోధి అయినటువంటి ఈ సాతానుడు 3 వ్యక్తులు కనపడుతున్నాడు. 1 ఘటసర్పము, హవ్వను మోసగించిన ఆది సర్పము. ఆ ఘటసర్పము, క్రూర మృగము, వాడు ఎటున్నాడంటే ఎవరిని మింగుదానని చెప్పి గర్జించి సింహం వలె ఉన్నాడు. వాడు క్రూర మృగము, వాడు సాతానుడు. క్రూర మృగము, అలాగే అబద్ధ ప్రవక్త. వాడు దేవుని వేషం వేసుకుని వెలుగుదూత వేషంలో యేసుప్రభు చెప్పినట్టే బోధలు చేస్తాడు. యేసుప్రభు చెప్పిన మాటలే చెప్తుంటాడు. సమాధానం అంటాడు, సమాధానం ఉండదు.
నెమ్మది నెమ్మది అంటాడు, నెమ్మది ఉండదు. నీతులు చెబుతాడు, గోతులు తవ్వుతాడు. ఎవడాడు? మొదటిది ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గురు నోట్లలో నుంచి ఏమొచ్చినట్టండి? కప్పలు లాంటివి. ఏ కప్పు అంటే తెలుసు కదా? కప్పు అంటే చిన్న కప్పులు కాదు, గోందూరు కప్పు అంటారు చూడండి. చైనా వాళ్ళు పెద్ద పెద్ద కప్పలు తింటారు, కండలు పెట్టిన కప్పలు. సముద్రంలో ఉంటాయి, నదుల్లో ఉంటాయి, నేల మీద కూడా ఉంటాయి. కప్పకు ఒక పేరుంది, ఉభయజీవి అంటారు దాన్ని. ఏమంటారండి? ఉభయజీవి అంటే నేల మీద ఉంటుంది, నీళ్ళలో ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇప్పుడు సంఘంలో ఉంటుంది, సమాజంలో కూడా ఉంటుంది. ముగ్గురు నోళ్ళలో నుంచి 3 కప్పలు బయలుదేరినాయి. ఆ కప్పలు ఏంటంటే అవి అపవిత్రాత్మలు, కప్పల రూపంలో బయటదేరినవి. ఇదనమన ఎంతమంది నోళ్ళలో కప్పలు ఉన్నాయి? కప్పలు ఏం చేస్తాయి? గంతులు ఎత్తాయి. అదండి కప్ప గంతులు ఉంటాయి. సరిగ్గా నడవబోయి దుఃఖటమే. ఇక్కడ ఇటు దుక్కుతుంది, అటు దుక్కుతుంది. అపవిత్రాత్మలు, ఘట సర్పము, క్రూర మృగము, అలాగే అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గురు, అబద్ధ ప్రవక్త ఉన్నాడు, మానవ రూపంలో ఉన్నాడు. క్రూర మృగమేమో ఒక జంతువు రూపంలో, క్రూర మృగము ఒక సింహం రూపంలో ఉంది. ఘట సర్పమేమో ఆది సర్పము పాము రూపంలో ఉంది. మానవుడు మంచివాడే, సింహము మంచిదే, సర్పం కూడా మంచిదే. కానీ వాటిలో దూరినవి అపవిత్రాత్మలు. ఇదనమన నీలో ఉన్నవాడు దేవుని ఆత్మ అయితే నువ్వేమనగలవు అంటే, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడని చెప్పగలవు. ఒకవేళ నీలో కప్ప రూపంలో ఉన్నటువంటి అపవిత్రాత్మ, దయ్యముల ఆత్మ నీలో ఉంటే దేవునికి మహిమ లేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుని కోరుకునేవాడు పరిశుద్ధాత్మనే కోరుకోవాలి. ఆ ఘట సర్పంలో ఉన్న ఆత్మ మనకొద్దు, ఆ క్రూర మృగంలో ఉన్న ఆత్మ మనకొద్దు, లేక అబద్ధ ప్రవక్తలు ఉండే ఆత్మ మనకొద్దు. మనకి ఏ ఆత్మ అంటే యేసయ్య ఆత్మ కావాలి. హల్లెలూయా. క్రీస్తు ఆత్మ కావాలి. నేను చెప్పాను, పరిశుద్ధాత్మ గురించి నేను ఎప్పుడు ఎక్కువ చెప్పను, ప్రవచనాల గురించి కూడా నేను ఎక్కువ చెప్పను. లేదా ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, దశమ భాగములు కానుకలు ఇవ్వండి అని చెప్పను. ఇచ్చేవారు ఇస్తారు. కానీ ఆత్మల గురించి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం, ఆత్మను పొందుకుందాం. నేను గుంటూరులో ఏసీ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో మా పంతులు గారు వాళ్ళ బంధువుల ఇంట్లోకి తీసుకెళ్ళి, వాళ్ళు పెంచకొస్తు సంఘస్థులు, నగరంపాలెంలో గుంటూరులో పెంచకొస్తు సంఘంలో వారు ఆరాధించుకుంటారు. ఆ రిజిస్ట్రార్ గారు నాకు సీట్ ఇచ్చాడు ఏసీ కాలేజీలో. మా పంతులు గారు అక్కడ పరిచయం చేసి, అప్పుడు నేను ఇంకా ప్రభు నమ్మలే. ఇప్పుడన్నా వాళ్ళ ఇంటికి కూడా కొండి, హాస్టల్లో అన్నం సరిగా లేనప్పుడు మా వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళు భోజనం పెడతారు, నీకు ఎదురుగా నీకు ఇష్టమైతే ఆ చర్చికి పో, కూర్చో కొద్దిసేపు అని చెప్పి మా పంతులు గారు చెప్పాడు. నాకు ఇష్టం లేకపోయినా కూడా హాస్టల్లో ఫుడ్ పడక ఒకసారి ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని నగరంపాలెంలో. వెళితే మంచి భోజనం పెట్టేవాళ్ళు వాళ్ళు. తిని ఇంక మరి చిన్నప్పుడు వాళ్ళతో సాహసం చేయబోతని చెప్పి వాళ్ళ పిల్లలు, నా వయసులో ఉండే పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు, మరి నగరం అక్కడ చర్చికి వెళ్ళేవాడిని. చిన్న కొట్ట ఉంది, మనసు ఇట్లనే ఉంటుంది సంఘం నగరంపాలెంలో. నేను మగపిల్లల్ని, నా వయసు అప్పుడంతా 18-19 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ PUC, ముందు లైన్లో కూర్చున్నా. డ్రమ్ము కొట్టే కొద్దీ ఆత్మ వస్తుంది. డ్రమ్ము బీటు ఎటుంటే, డ్రమ్ము ఎంత స్పీడ్ కొడితే వీళ్ళు ఎగురుతూ ఉంటారు అనమాట. నేను ముందు కూర్చున్న చిన్న పిల్లల వరుసలో, ఎక్కడో వెనకున్న ఒక ఆమె ఎగురుకుంటే వచ్చింది. నాకు తెలియదు ఆత్మ ఉన్న సంగతి, నాకు తెలియదు అసలు. ఆ రోజుల్లో పౌలు కాలంలో కూడా పౌలు ఆత్మ గురించి చూస్తే మాకు ఆ పరిశుద్ధాత్మ ఉన్న సంగతే మాకు తెలియదని చెప్పినాడు. పరిశుద్ధాత్మ ఉన్నాడు, కానీ ఆమె ఒక ఆమె ముసలామె కాదు, వయసు ఆమె కాదు, మధ్య వయసులో ఉండేమే ఎగురుకుంటే వచ్చి నా మీద పడింది. నాకు భయమే, పారిపోయినా. మళ్ళీ ఎప్పుడు ఆ చర్చికి పోలే. ఇంకా ఆ అన్నం పెట్టకపోయినా పర్లేదు, కానీ ఆటలను తింటానని చెప్పి ఇక్కడ పోలే. పరిశుద్ధాత్మ దేవుడు భయపెట్టాడండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు భయపెట్టాడు, పరిశుద్ధాత్మ దేవుడు పడగొట్టాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిలబెడతాడు. ఏదైనా మన ఏ ఆత్మను ఆశ్రయిస్తున్నావు? ఏ ఆత్మ? క్రీస్తు విరోధి అయిన ఆత్మను ఆశ్రయిస్తున్నావా? మనం నేర్చుకునే అన్ని ఆత్మలు నమ్మదగినవి కావు. యోహాను భక్తుడు తన యొక్క పత్రికలో చెప్తున్నాడండి, ప్రియులరా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరి ఉన్నారు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని
ఏ ఆత్మ ఒప్పుకునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసుని ఒప్పుకోదో అది దేవుని సంబంధమైన ఆత్మ కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు తెలుసు కదా అంటాడు. ఎవ్రీ స్పిరిట్ అంటే ప్రతి ఆత్మ, డిఫరెంట్ స్పిరిట్స్, ఆయా ఆత్మలు, స్పిరిట్ ఆఫ్ ఎనిమీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు విరోధి ఆత్మ ఉన్నాయండి. ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, ఇవి యేసయ్యకు సంబంధించిన వారు కాదు. వాళ్ళ నుంచి ఆత్మలా కనపడవు, కప్పల్లా కనపడతాయి. కప్ప మంచిదే కావచ్చు, కప్ప లాంటి ఆత్మ మంచిది కాదు. ఏదైనా నీలో ఉన్నవాడేవాడు, నాలో ఉన్నవాడేవాడు, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే కప్పలాగా క్రమం లేకుండా మనం బ్రతకం. కప్ప గంతులు, కుప్పి గంతులు దేవుని దగ్గర పడనే పడవు. ఆత్మదేవుడు క్రమం నేర్పిస్తాడు, ఆత్మదేవుడు సంప్రదాయం నేర్పిస్తాడు. అంటే లోకానుసారమైనది కాదు. యేసయ్య మనస్సు ఎలా ఉంటుందో పరిశుద్ధాత్మదేవుడు కూడా అదే మనసు ఉంటుంది. దయచేసి మొదటి తిమోతి పత్రిక చూడండి ఒకసారి. తిమోతి భక్తుడు, పౌలు యొక్క ఆత్మీయ కుమారుడు తిమోతి, ఆయన కూడా ఒక సంఘాన్ని నిర్వహిస్తూ ఆత్మ ద్వారా ఒక మాట చెబుతాడు. మొదటి తిమోతి పత్రిక, దయచేసి గ్రంథాలను తెరవండి, వాక్యం రెఫర్ చేయండి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అయితే జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి మీరు. ఇది పాస్టర్ గారు చెప్పే మాట కాదు, సాక్షాత్తు దేవుని సేవకులు ఆది సంఘంలో చెప్పబడిన మాటలు ఆత్మదేవుడే మనకు వివరిస్తున్నాడు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెబుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడే ఈ మాటలు చెబుతున్నాడు. ఆనాడు ఆది సంఘములో చెప్పబడిన మాటలే ఈనాడు మన సంఘంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కడవరి దినములలో, ఈ కడవరి కాలంలో కొందరంట అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచబడతారు. వాళ్ళలో ఏ ఆత్మ ఉందండి? మోసపరిచే ఆత్మ ఉంది. పాస్టర్లు, దైవజనులు, సంఘ స్థాపకులు, ప్రవక్తలు ప్రవచనాలు చెప్పేవారు అసలు యేసుక్రీస్తు కంటే ఎక్కువ ఘనంగా ఉంటారు వాళ్ళు. యేసయ్యకు భయపడడం కానీ వాళ్ళకి భయపడతాం మనం, ఏమంటాడో ఏం కథ అని చెప్పి. మోసపరుచు ఆత్మలు ఉన్నటువంటి సేవకులు ఈనాడు మన అయితే ఉన్నారు. నేను అలా ఉండకూడదని నేను ప్రభుని కోరుకుంటున్నా. ఎందుకంటే నా దగ్గర ఎక్కువ మంది ఉండరు ఇక్కడ, వాళ్ళు ఎక్కువ మంది ఆకర్షించుకుంటారు. అంతమాత్రం నేను విమర్శించడం, ఎవరిని విమర్శించలేదు. అన్ని ఆత్మలు నమ్మదగినవి కావు, అందరూ బోధకులు నమ్మదగినవారు కాదు. నన్ను కూడా నమ్మొద్దు, నేను కూడా నమ్మదగినవాడిని కాకపోవచ్చు. కానీ మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనం నమ్మదగిన వారుగా ఉంటాం. యేసుక్రీస్తు వారు నమ్మదగినవాడు, తండ్రి దేవుడు నమ్మదగినవాడు, పరిశుద్ధాత్మ దేవుడు నమ్మదగినవాడు. ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు విడును కాక. ఎందుకండి మాకు ఈ ఆత్మల సంగతులు, తప్పిన కుమారుల సంగతి చెప్పండి, మంచి సమరయ సంగతి చెప్పండి, సమరయ స్త్రీ గురించి చెప్పండి, అవి కూడా చెప్తాం. వాక్యం 2 తొలగల పొద్దున్న ఖడ్గం అటు ఉంది ఇటు ఉంది. అవసరమైతే ఖండిస్తుంది, అవసరమైతే హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, లేదా అవసరమైతే ప్రియముగా మాట్లాడుతుంది. దేవుడు అన్ని విధములుగా మాట్లాడతాడు. మనం సరిచేయటానికే, మనల్ని స్థిరపరచడానికే, మనల్ని ఆయన అంటుకట్టుకోవడానికే ఆయన కృప మనతో ఉంది. ఆయన ఆత్మను ఆశ్రయిద్దాం. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన ఆత్మను పొందవలసిన పరిస్థితి ఉంది. ఆయన బాప్తిజం పొంది ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద దిగాడు. ఆయన ఆత్మే ఆయన మీద దిగింది. ఆయనకు ఆత్మ ఎందుకండి? ఆయనకు ప్రార్థన ఎందుకు? ఆయన ఎందుకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి? ఆయన మానవ రూపంలో వచ్చాడు కాబట్టి, ఒక మనుష్యాకారంలో వచ్చాడు కాబట్టి, శరీరధారిగా వచ్చాడు కాబట్టి, నీకు నాకు ఒక మార్గం చూపించడానికి నీలాగా నాలాగా ఆయన వచ్చాడు. నిన్ను ఆత్మతో చెప్పబడని చెప్తున్నాడు. నింపబడకుండా పంపబడ్డా. నా దగ్గర సరుకు లేకుండా నీ దగ్గర వచ్చి ఏం చెప్తాను నేను? దుకాణంలో ఏముండాలండి? సరుకులు ఉండాలి. సరుకులు ఉంటేనే దుకాణానికి వెళ్తారు. కొంతమంది వ్యాపారం జరిగినా జరగకపోయినా దుకాణం నిండా ఏం పెడతారండి? సరుకులు తక్కువ ఉంటే ఈ దుకాణంలో ఏం లేవని చెప్పి రారు జనాలు. నిండా ఉండాలి, అమ్ముడు పోయినా పోకపోయినా. దుకాణంలో
నీలో ఆత్మ నిండుగా ఉంటేనే దేవుని కార్యం జరుగుద్ది. హల్లెలూయా. నీవు అనేకులను పాపులను ఆకర్షించాలి. ఆత్మ లేని వారికి ఆత్మను అందించేవాడుగానే ఉండాలి. కానీ నాకు అర్హత కావాలి. ఇందాక నేను కదా, నా కట్టడలు చెప్పుటకు, నా కట్టడలు వివరించటకు నీకేం పని? నీకేం పని? అసలు నా ఆత్మ లేదు నీలో, నా అభిషేకము, నా పిలుపు లేదు నీలో, ఒక సాక్ష్యము లేదు, ఒక ప్రార్థన జీవితం లేదు. యోసేపు మరియమ్మ యేసుక్రీస్తు వారికి 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత వారు యెరూషలేము మందిరానికి వెళ్ళారు. యేసుక్రీస్తు వారికి అప్పుడు 12 సంవత్సరాల వయసు. ఆ తిరునాళ్ళకి వెళ్ళారు పస్కా పండగకి. కోట్ల మంది అక్కడికి మాలయానికి వచ్చేవారు. ఆ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేదు, బస్సులు లేవు, లారీలు లేవు. పోతే ధనవంతులు గుంటల మీద గుర్రాల మీద పోతారు. వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి నడిచిపోయారు. వెళ్ళడానికి వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ తప్పిపోయాడు. ఏమైంది? ఆ తిరునాళ్ళలో, ఆ విందులో, ఆ వినోదంలో, ఆ పండగలో, ఆ జనాల్లో ఎక్కడ తప్పిపోయాడు. వస్తున్నాడులే పిల్లోడు అని చెప్పి యోసేపు మరియమ్మలు తొందరగా వెళ్ళాలని ఉద్యమం ప్రయాణం అంతా చేశారట. ఉద్యమం ప్రయాణం చేశారట. ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా ప్రయాణం చేశారు. చీకటి పడుతుంది. పిల్లోడు ఎక్కడున్నాడు, అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అని చూస్తే అబ్బాయి కనపడంలా. జీసస్ ఈజ్ మిస్సింగ్. యేసు కనపడటం లేదు, అయ్యే పిల్లోడు కనపడటం లేదు అని చెప్పి తల్లిదండ్రులు, అప్పటికి యేసుప్రభు ఒకడే వాళ్ళ కొడుకు. మళ్ళీ వెనక్కి వచ్చారు. వాళ్ళ ప్రయాణం మళ్ళీ నడిచి వచ్చారు. ఎంతసేపు ఎన్ని గంటలు పట్టిందో వచ్చేసారు. చూస్తే యేసుక్రీస్తు వారు ఎక్కడే ఉన్నాడండి? ఆలయంలో ఉన్నాడు. అక్కడ ప్రవక్తలతో, మత పెద్దలతో మాట్లాడుతూ తన జ్ఞానమంతా ప్రదర్శిస్తుంటే వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు. వీడు వడ్లవాని కుమారుడు కాదా, మరియమ్మ కుమారుడు కాదా, ఎంత జ్ఞానం వచ్చిందని చెప్పంటుంటే చివరికి వచ్చారు. మరియమ్మ యోసేపులు వచ్చి వెతుక్కుంటూ వచ్చి కుమారుని కనుక్కొని, కుమారుడా ఏంటయ్యా నువ్వు తప్పిపోయావు, మేము దినమంతా ప్రయాణం చేసి నీకోసం వచ్చామంటే ఆయన ఏమన్నాడంటే, నాతో నీకేమీ పని, నా తండ్రి పని మీద ఉండాలని నీకు తెలియదా? ఎవరి పని మీద ఉన్నాడండి యేసయ్య? నా తండ్రి పని మీద ఉన్నా నేను. ఎందుకు తెలుసా? యేసయ్యలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఉంటే ఆత్మకార్యము నీలో జరగాలి. దేవుని కోసమే నువ్వు ప్రయాసపడాలి. లోకంలో ఉంటాం కాబట్టి మన పోషణ కోసం మన వస్త్రము, మన బట్టలు, మన తిండి, మన చెప్పులు, మన పిల్లలు, మన కుటుంబము అటువంటి ప్రయాసపడతాం. కానీ దేవునికి కనబడే ఇంకొక ప్రయాస ఉంది. ఆత్మ సంబంధమైన మనము ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో, సాక్ష్యములో, ఆయనకి విషయమైన కార్యములలో మనం నిండిపోయి ఉంటాం, తలామునకలై ఉంటాం. అది ఆత్మ చేసే పని. ప్రేమ దేవుని ప్రజా, ఏదైనా మన ఏ ఆత్మను కలిగి ఉన్నావు? నీలో ఉన్నవాడు ఏ ఆత్మ? క్రీస్తు విరోధి ఆత్మ నీలో ఉందా? మోసపరిచే ఆత్మ నీలో ఉందా? అపవిత్రాత్మ నీలో ఉందా? అబద్ధమాడే ఆత్మ నీలో ఉందా? బ్రహ్మ పెట్టే ఆత్మ నీలో ఉందా? వెలుగుదూత ఆత్మ నీలో ఉందా? మోసపరిచే ఆత్మ ఉందా? ప్రేతాత్మ నీలో ఉందా? ఏ ఆత్మ ఉంది నీలో? ఆత్మలు అనేకములు ఉన్నాయి. ఎఫెసీ పత్రికలో పౌలు పోతుంటాడు, ఆకాశ మండలంలో సంచరించే అంధకార శక్తుల సమూహము ఇంత అంత లేదు. అవి ఎప్పుడో ఒకసారి కిందికి దిగుతాయి, నీ ఇంట్లోకి వస్తాయి, నా ఇంట్లోకి వస్తాయి, నీలోకి ప్రవేశిస్తాయి, నాలో ప్రవేశిస్తాయి. అవసరమైతే ఏర్పాటు చేయబడిన వారిని కూడా భ్రష్టత్వాన్ని నడిపిస్తాయి. నీవు ఏ ఆత్మ మీద ఆధారపడి ఉన్నావు? అడగండి దేవుని ఆత్మ. ఆత్మ కనపడదు. ప్రతి ఆత్మ, ఆయా ఆత్మలు క్రీస్తు విరోధి ఆత్మ నీలో ఉంటే వాటిని వెళ్ళగొట్టుకో. ఫస్ట్ ఆత్మను వెళ్ళగొట్టు, వాటిని గద్దించి వాటిని వెళ్ళగొట్టుకుని పరిశుద్ధాత్మని ఆహ్వానించుకో. ఆ శక్తి గొప్పది. మంత్రం కంటే గొప్ప శక్తి. చేతబడి, బాణమతి, చెల్లంగితనం, అటన్నిటికంటే గొప్ప శక్తి నీలో ఉంటే ఆ గొప్ప దేవుడు నేను నడిపిస్తాడు. ఆత్మదేవుడు నిన్ను అన్ని విధాలుగా నీ ప్రవర్తన విషయంలో ఆయన కర్తగా ఉంటాడు. నీ సాక్ష్యం ద్వారా దేవుడికి మహిమ వస్తుంది. నా యొక్క పరిచర్య కూడా ఫలిస్తుంది. నాలో ఆత్మ కావాలని నేను కోరుకోవాలి, నీలో ఆ దేవుని ఆత్మ కావాలని కోరుకోవాలి. దయచేసి అదే మొదటి తిమోతి పత్రిక, క్షమించండి, లేకపోతే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము. ఇదే 4వ అధ్యాయంలో ఉన్నటువంటి 6వ వచనం చూడండి. 6వ వచనము, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. హల్లెలూయా. సత్య సంబంధమైన ఆత్మ ఏదో,
భ్రమపడి అరే దేవుని ఆత్మ ఆయన పరిశుద్ధాత్మలో ఉన్నాడు, ఆయనలో పరిశుద్ధాత్మలో ఉన్నాడు, పాస్టర్లో కూడా పరిశుద్ధాత్మలో ఉన్నాడు అని చెప్పి భ్రమపెట్టే ఆత్మ. వెలుగుదూత వేషంలో వచ్చేవాడు వాడు సైతానుడు, నిజంగా యేసుప్రభు కాదు. మార్టిన్ లూథర్ అయిన గొప్ప సంఘ సంస్కర్త. ఒకప్పుడు ఆయన పాతకాలంలో ఉండే ఆ భక్తి కలిగినవాడు, మతజ్ఞానం కలిగినవాడు. కానీ వాక్యం చదివి సత్యం తెలుసుకొని ఆ కేథలిక్ సంఘాన్ని నిరసించి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి నిజమైన ప్రార్థన, ఆత్మనింపబడిన ప్రార్థన చేస్తున్నప్పుడు సాతానుడు వచ్చాడంట. మోకాళ్ళ మీద ఉండి నిజమైన అంతకుముందు చేసిన ప్రార్థన నిజమైన ప్రార్థన కాదు. ఇప్పుడు సోమవారం మొత్తాన్ని విడిచిపెట్టేసి బయటకు వచ్చి సంఘంలో వాక్యం ఇలా చెప్పడం లేదు, మన వాక్యానుసారంగా మన సంఘం ఉండాలి, మన భక్తి ఉండాలని చెప్పి ఆయన నిజమైన ప్రార్థన చేస్తున్నప్పుడు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు సైతానుడు వచ్చాడంట. ఎట్లా వచ్చాడు? వెలుగు దూత విషయం తెల్లని వస్త్రములు ధరించి మెరుచుకుంటూ వచ్చాడు, కాంతివంతంగా వచ్చాడు. ఈయన నిజమైన భక్తి చేస్తున్నాడుగా, పరిశుద్ధాత్మలో ఉన్నాడు బట్టి గుర్తుపట్టాడు. వీడు వెలుగుతున్నాడు కానీ వీడు నిజమైన వెలుగు లేదు. వీడు బ్రహ్మపరిచే ఆత్మ. తెల్లని వస్త్రములు ధరించి మెరుచుకుంటూ కాంతివంతంగా వచ్చాడు కానీ నిజమైన భక్తి గల మార్టిన్ లూథర్ గుర్తుపట్టాడు. గుర్తుపట్టి గతించడానికి శక్తి కావాలి కదా, పరిశుద్ధాత్మని ఆశ్రయించాడు. వాడొచ్చేదో మాట్లాడుతున్నాడు వెలుగుదూత విషయంలో. సైతానుడు వచ్చి మాట్లాడుతుంటే, నిజంగా నీవు నా దేవుని ఆత్మ కలిగిన వాడైతే నా ప్రభువుకు గాయాలు ఉంటాయి. ఎక్కడుంటాయి? కాళ్ళకు గాయాలు ఉంటాయి, పక్కలో గాయం ఉంటుంది, చేతుల్లో కూడా నీ గాయాలు చూపించరా అన్నాడట. నిజముగా నువ్వు నా ప్రభువు అయితే, నా ప్రభు నీ ఆత్మలో నీ ప్రభు ఆత్మ నాలో, నా ప్రభు యొక్క ఆత్మ నీలో ఉంటే గాయాలు చూపించు, అప్పుడు నేను నమ్ముతాను అన్నట. గాయాలు లేవు వాడి దగ్గర, పారిపోయాడు. వాడు మోసగిస్తాడు. ఈ దినమున ఏ ఆత్మ నీలో నువ్వు ఉన్నాడో నువ్వు పరీక్షించుకో. ఎవరికి వారే పరీక్షించుకోవాలి. నా ద్వారా దేవుని ఆత్మ నీకు రాదు, నీ ద్వారా దేవుని ఆత్మ రాదు. ఆది సంఘములో దేవుడు ఆజ్ఞాపించాడు, ఒక 5 ఒక 7 సంఘ పెద్దలు చేయి పెట్టి ప్రార్థిస్తే ఆత్మ వచ్చేసింది. అంత శక్తి నీకుందా? ఆది సంఘములో ఇంకొకరు ఆత్మ పొందాలంటే ఒక 5 ఒక 7. నేను ఇంటర్నేషనల్ రెవరెండ్షిప్ అంటే అభిషేకం పొందినప్పుడు సూరారం అనే ప్రాంతానికి మమ్మల్ని తీసుకెళ్లారు సేవకులను. సంఘ కాపరిగా నన్ను అభిషేకించేప్పుడు ఒక 10 మంది 15 మంది పాస్టర్లకి అభిషేక్తులు చేతులు ఉంచాలి. ఒక 10 మంది పాస్టర్లు, సీనియర్ పాస్టర్లు మా తలల మీద చేతులు ఉంచి ప్రార్థన చేశారు. ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. 2 సర్టిఫికేట్లు ఉన్నాయి నాకు. వివాహ మ్యారేజ్ లైసెన్స్ కోసం పోలీసు వాళ్ళు నన్ను పిలిచినప్పుడు, మీ దగ్గర ఏముంది సార్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ ఉంది ఆధారం అంటే 2 సర్టిఫికేట్లు చూపించా. ఇండియన్ సర్టిఫికేట్ చూపించా, ఇంటర్నల్ సర్టిఫికేట్ చూపించా. అది మరి ఆత్మ ద్వారా కలిగిందో ఆత్మ ద్వారా కలగలేదు నాకు నేను ఎరుగును, నేను చెప్పలేను. కానీ ఈ దినం నేను చెప్పగలను, నాలో ఆత్మదేవుడు ఉన్నాడు. హల్లెలూయా, అది నా సాక్ష్యము. కానీ ఆత్మదేవుడు నిలవరముగా ఉండాలంటే, స్థిరముగా ఉండాలంటే మనలో కార్యాలు మంచిగా ఉండాలి, ఆలోచనలు మంచిగా ఉండాలి, భావాలు మంచిగా ఉండాలి. మనలో ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మదేవుడు ఉంటున్నాడు, కొంచెంసేపటికి వెళ్ళిపోతున్నాడు. ఎంతసేపు నిలువబెట్టి ఏడిపింతురతన్ని, ఎంతసేపు నిలువబెట్టి ఏడిపింతురతన్ని, అతడు ఎంతో దయతో నిలిచి ఉన్నాడు మిమ్ములను, అతడు ఎంత దయతో పిలుచుచున్నాడు ఎప్పుడు మిమ్ములను. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలిచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను, నిలిచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. యేసయ్య గొప్ప వ్యక్తిత్వం కలగాడు. ఆ యేసయ్య ఉన్నది ఉన్నట్టుగా నీలో ప్రవేశించలేడు, కానీ ఆత్మ ద్వారా ప్రవేశిస్తాడు. ఆయన ఆత్మ నీలో ప్రవేశించినప్పుడు ఆయన వెళ్ళగొట్టద్దు. ఆయన ఆత్మను ఏడిపించి బయటకు వెళ్ళగొడితే నీకు కుదిరినప్పుడు ఆయన నీలోకి వస్తున్నాడు, నీకు కుదిరినప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు. ఒకవేళ నీ హృదయం ఖాళీ అయితే ఆ ఖాళీలోకి ఎవడొస్తున్నాడు? అపవిత్రాత్మ దేవుడు వస్తున్నాడు. నీ హృదయం ఖాళీగా లేకుండా పెట్టుకో. ఉంటే గింటే యేసు ఆత్మ నీలో ఉండేటట్టుగా చూసుకో.
కొంచెం ఖాళీ అయినా వాడొస్తాడు. ఆ కప్పల ఆత్మలు వస్తాయి, ఆ ఘట సర్పం ఆత్మ, ఆ క్రూర మృగం ఆత్మ, అబద్ధ ప్రవక్త ఆత్మ వస్తుంది. వాడు మనల్ని దేవునికి దూరంగా నడిపిస్తాడు. నేనైనా నీవైనా అందరికీ ఒకే రూలు, పాస్టర్కి ఒక రూలు, సంఘ పెద్దకు ఒక రూలు, విశ్వాసకు ఒక రూలు, నియమములు ఒకటి అనేకములు లేవు, ఒకే నియమం ఉంది, ఆత్మ నియమం. ఏమి నియమం అండి? ఆత్మ నియమం. ప్రియమైన జనపులరా, దయచేసి యోహాను సువార్త 16వ అధ్యాయం నేను ముగించాలి. ఎవరు కూడా ఎక్కువగా మరి ఏంటి ఎక్కువైపోయింది ప్రసంగం వచ్చి పనుకున్న అవసరం లేదు. మన ఆత్మలకు ఈ మాటలు అవసరం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13 వచ్చిన చదువుతారా? యోహాను 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యమంతయో గ్రహించినట్టు ఆయన మిమ్మను నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. హల్లెలూయా. ఈ ఆత్మవే అంటే సత్యస్వరూపి అయిన ఆత్మ. సత్యాన్ని సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. పాస్టర్ గారు నడిపించలేడు సర్వసత్యంలోకి. ఎంత పెద్ద మేధావి అయినా, ఎంత గొప్ప ఆత్మ సంబంధమైన భక్తుడైన సేవకుడైనా మేము కూడా మనుషులం కాబట్టి మాకు లిమిట్ ఉంది, కొంతవరకు మేము నడిపించగలం. కానీ నిజమైన ఆత్మదేవుడే వచ్చినప్పుడు, క్రీస్తు ఆత్మ మీలోకి వచ్చినప్పుడు సర్వసత్యంలోకి మేము నడిపిస్తాడు. మాలో సర్వసత్యం లేదు, కొంచెం సత్యం ఉంటుంది మాలో. ఆ కొంచెం కూడా మేము ఎంతగా నమ్మకంగా దేవునికి ఉంటామో, ఎంతగా ఆత్మతో నడిపించబడతామో అంతవరకు మేము చెప్తాం. కానీ నీకులోకి ఆత్మ దేవుడు వచ్చినప్పుడు అది సత్యమును గ్రహింపజేసే ఆత్మ, సర్వసత్యమును మేము నడిపిస్తాడు. దాని ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. హల్లెలూయా. మరొక మాట ముగించుకుందాం. మొదటి పేతురు పత్రిక చూడండి. పేతురు భక్తుడు తన సంఘానికి ఉత్తరం రాస్తూ మొదటి పత్రిక లోపల మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము దయచేసి 14 వచ్చిన చదువుతారా? క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపమైన ఆత్మ. ఏ ఆత్మ అండి ఇది? మహిమా స్వరూపమైన ఆత్మ. ఇది శరీర సంబంధమైన ఆత్మ కాదు. మహిమ అంటే శక్తివంతమైనటువంటి దేవుని ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు కనుక మీరు ధన్యులు. హల్లెలూయా. మీరు నిందల పాలైపోయినప్పుడు, మనుషులు మిమ్మల్ని నిందించినప్పుడు, మిమ్మల్ని దూషించినప్పుడు, మీకు నష్టం కలిగించినప్పుడు, మిమ్మల్ని లెక్క చేయనప్పుడు క్రీస్తు ఆత్మ మీలో ఉంటే నిందల పాలైనడల, క్రీస్తు నామము నిమిత్తము అపనిందల పాలైనడల మహిమా స్వరూపైన ఆత్మ, దేవుని ఆత్మ మీద నిలుస్తున్నాడు. ఎన్ని రకాల ఆత్మ అండి! ఒకే ఆత్మకు ఎన్ని బిరుదులు ఉన్నాయి, ఎన్ని స్వభావాలు ఉన్నాయి. మహిమా స్వరూపమైన ఆత్మ, సత్యస్వరూపమైన ఆత్మ. ఇది ప్రేతాత్మ కాదు, ఇది దుష్టాత్మ కాదు, ఇది మోసపరిచే ఆత్మ కాదు, ఇది భ్రమపరిచే ఆత్మ కాదు, ఇది వ్యభిచారపు ఆత్మ కాదు, ఇది దొంగతనం చెప్పించే ఆత్మ కాదు. అది నీతి గల దేవుని ఆత్మ. ఒక మాట చూసుకుని ముగించుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు పౌలు భక్తుడు తన సంఘానికి ఉత్తరం రాస్తూ, కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ 2వ పత్రికలో ఈ మాటలు అంటాడు. 2వ కొరింథీయులకు 3వ అధ్యాయం, 2వ కొరింథీయులకు 3వ అధ్యాయం 17వ వాక్యం చదువుతారా? 17వ వాక్యము. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముండునో స్వతంత్రం ఉంటుంది, భయం ఉండదు, పిరికితనం ఉండదు, పారిపోయే పరిస్థితి ఉండదు. స్థిరపరిచే ఆత్మ ప్రభువే ఆత్మ అయినప్పుడు, ఆ ఆత్మదేవుని మనం ఆశ్రయించినప్పుడు, ప్రభు యొక్క ఆత్మను పొందుకున్నప్పుడు ఎక్కడ ఉండునో, ఆయన ఆత్మ ఎక్కడ ఉండునో, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమ పొందుతూ ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికలుగానే మార్చబడుతున్నాం. ఆయన పోలికతో నడుస్తాం, ఆయన స్వభావంతో నడుస్తాం, ఆయన మాటలే మాట్లాడతాం, ఆయన మనసు కలిగినట్టుగా ఉంటాం. యేసు ఎలా ఉంటాడో అలా ఉంటాం.
మనం రంగు మార్చుకొని వేషం మార్చుకొని తిరగం. ప్రభువే ఆత్మ. అర్థమవుతుందా? చివరి మాట చూసుకొని ముగించుకుందామండి. ఇక చాలులేండి అనొద్దు. 1 కొరింథీయులకు 12వ అధ్యాయం పక్కనే ఉంది. 1 కొరింథీయులకు 12వ అధ్యాయము 1 కొరింథీయులకు 12వ అధ్యాయము 8వ వాక్యం చూడండి. 12:8 ఏముందండి అక్కడ? ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మలోనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మలోనే స్వస్థపరచు వరములు, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహపడి ఉన్నది. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తం చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు. ఆత్మ ఒకటే, కరెంట్ ఒకటే, కార్యాలు చాలా ఉంటాయి. కరెంటుతో ఫ్యాన్ నడుస్తుంది, టీవీ నడుస్తుంది, నీళ్ళు వేడైతాయి, కారు నడుస్తుంది, స్కూటర్ నడుస్తుంది. కరెంటుకి ఎంత శక్తి అండి! ఫ్యాక్టరీలు నడుస్తాయి. ఆత్మ ఒకటే, కానీ అందరికీ అన్నీ ఉండవు. కొన్నిటిని దేవుడు కొందరికి ఇస్తాడు. నాకు స్వస్థపరిచే వరం ఇచ్చాడు దేవుడు, భాషలో మాట్లాడే వరం ఇచ్చాడు దేవుడు. నేను ప్రభు దగ్గర వినమ్రంగా, ప్రభు నాకు ఇవ్వద్దు, నాకు సువార్త ప్రకటించే ఆత్మ నాకు అనుగ్రహించు, ప్రార్థించే ఆత్మ నాకు అనుగ్రహించు. ఈ వద్దు, ఎందుకంటే ఆ వరాలు పొందితే దేవునికి వచ్చే మహిమ నాకు వస్తుంది. దేవుని మహిమను దొంగిలించడం నాకు ఇష్టం లేదు. అవి కావాలి, అవసరమైనప్పుడు వాడుకుంటా. వాటి మీదనే దృష్టి పెట్టుకుని స్వస్థత దయ్యాలు కొట్టడం, స్వస్థతలు చేయటం, ప్రవచనాలు చెప్పడం అవి మంచివే. ప్రభువా వాటిని తగ్గించు, వీటిని హెచ్చించు. మరి ఆత్మ మంచి పనులు చేస్తాడు. ఆత్మ ఒకటి అనేకమైన వరాలు ఉన్నాయి, అడిగి పొందుకోండి. కానీ దేవుని కంటే ఎక్కువగా హెచ్చించడానికి ఆ వరాలు వాటిని నిష్ప్రయోజనంగా వాడుకోవద్దు. వాటి ప్రయోజనకరంగా వాడుకోండి. ప్రభువును సాధించను కాక. ప్రార్థన చేద్దాం. మహా గొప్ప దేవ, ఆత్మల గురించిన మాటలు మేము మాట్లాడుకున్నాం. నైనా దుష్టాత్మ, ప్రేరితాత్మ, మోసపరిచే ఆత్మ, అబద్ధం అడిచే ఆత్మ, నైనా ప్రభు బ్రహ్మచే ఆత్మ, అయా మీ మార్గమునకు వేరుగా నడిపించే ఆత్మ మాకు వద్దయ్యా. క్రీస్తు ఆత్మ, ప్రభు ఆత్మ మాకు కావాలి. ప్రతి ఆత్మను మేము నమ్మము, వివిధమైన ఆత్మను మేము నమ్మము, క్రీస్తు విరోధి ఆత్మ మేము నమ్మము. అయా నీ ఆత్మనే మేము నమ్ముతున్నాం. మా పెద్దలను, మా పరిచారకులను, మా పురుషులను, మా స్త్రీలను, మా సంఘ రక్షించబడిన ప్రతి ఒక్కరిని ప్రభా మీ ఆత్మ ద్వారా నింపండి. మీ సేవకుడు నన్ను కూడా మీ ఆత్మతో నింపి నడిపించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. బల నిమిత్తం సిద్ధపడుతున్న మీ పిల్లలను అయా సిద్ధపరచుటకు మంచి ఆలోచన వరకు అనుగ్రహించండి. మీ పనిలో చేయబోతున్నామయ్యా. మీ శరీరంలో తిని మీ రక్తం త్రాగుటకు మీ నీతిని, మీకు ఇష్టమైన భక్తిని మొదలు పెట్టండి. పరిశుద్ధాత్మదేవా మమ్మల్ని నింపి నడిపించండి. యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, ప్రియ సంఘ సహవాసం ఉన్న మనందరికీ, మన కుటుంబాలకు, సంతానములకు, సమత్వమునకు, సంఘమునకు, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచ సంఘానికి, ప్రభుత్వాలకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి కాపాడి భద్రపరిచి దీవించి స్వస్థపరిచి విజయ పదములు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కూడా నాశనము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.